Hello students, in this video let us discuss the development of ideas. In the previous video you have learnt about what a paragraph is and how it is structured. But in order to write a paragraph or an essay, you need to know how to develop ideas since each paragraph deals with an idea. Let us see the parts of a good paragraph. There are three parts in a paragraph, namely topic sentence, supporting sentence, closing sentence. So there are three parts of paragraph. One is topic sentence, second one is supporting sentence, and last one closing sentence. What is topic sentence? The topic sentence is the first sentence in a paragraph. Paragraph lo modati sentence ni manam topic sentence antam. It introduces the main idea of the paragraph. సో పారాగ్రాఫ్లో మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని ఇంట్రొడక్షన్ అనేది టాపిక్ సెంటెన్స్లో చూస్తాం. ఫస్ట్ సెంటెన్స్లోనే దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ సపోర్టింగ్ సెంటెన్స్. దే అకర్ ఆఫ్టర్ ద టాపిక్ సెంటెన్స్ మేకింగ్ అప్ ద బాడీ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. టాపిక్ సెంటెన్స్ తర్వాత వచ్చేది సపోర్టింగ్ సెంటెన్స్. ఇట్ విల్ మేక్ అప్ ద బాడీ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. బాడీ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ని తయారు చేస్తుంది. సో దే గివ్ డీటెయిల్స్ టు డెవలప్ అండ్ సపోర్ట్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ యొక్క మెయిన్ ఐడియాని డెవలప్ చేయడానికి మరియు సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని డీటెయిల్స్ అన్నవి ఇవ్వటం జరుగుతుంది. You should give supporting facts, details and examples. In these supporting sentences, we should give supporting facts, details and examples. Supporting sentences lo manam konni supporting facts, details, examples అన్నవి ఇవ్వవలసి ఉంటుంది. సో ఫ్యాక్ట్స్ మీన్స్ వాస్తవాలు అండ్ డీటెయిల్స్ వివరాలు. సో ఎగ్జాంపుల్స్ ఇవి కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది సపోర్టింగ్ సెంటెన్స్లో. నెక్స్ట్ థర్డ్ వన్ క్లోజింగ్ సెంటెన్స్. ద క్లోజింగ్ సెంటెన్స్ ఇస్ ద లాస్ట్ సెంటెన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్ క్లోజింగ్ సెంటెన్స్. ఇట్ రీస్టేట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ యువర్ పారాగ్రాఫ్. సో ఇది పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ ఐడియాని మళ్ళీ రిపీట్ చేస్తుంది. రీస్టేట్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్ యూజింగ్ డిఫరెంట్ వర్డ్స్. సో పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ ఐడియాని డిఫరెంట్ వర్డ్స్తో రిపీట్ చేస్తుంది. ఓకే, రీస్టేట్ మీన్స్ రిపీట్. సో పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ ఐడియాస్ని డిఫరెంట్ వర్డ్స్తో రిపీట్ చేస్తుంది. సో దీన్ని క్లోజింగ్ సెంటెన్స్ అంటాం. Okay, so let us see the example. More recreational time is required for students for better concentration on lessons in class. So that means students ki recreational means relaxation. So relaxation time అవసరం. ఎందుకు? స్టూడెంట్స్ క్లాస్లో లెసన్స్ ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్తో వినాలి అంటే వాళ్ళకి రీక్రియేషనల్ టైం అనేది అంటే ఎంజాయ్మెంట్ రిలాక్సేషన్ టైం అనేది ఉండాలి. ఓకే, సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ స్టూడెంట్ హూ టేక్స్ ఎ బ్రేక్ ఆఫ్ మోర్ దాన్ 45 minutes కాన్స్టెంట్లీ స్కోర్స్ బెటర్ ఆన్ టెస్ట్ immediately following the break. సో నిజానికి 45 minutes కంటే ఎక్కువ బ్రేక్ తీసుకునే స్టూడెంట్స్ బ్రేక్ తర్వాత వెంటనే టెస్ట్లో బెటర్ స్కోర్ చేయగలరు. ఇట్ ఈస్ ఫర్దర్ సజెస్టెడ్ బై క్లినికల్ అనాలిసిస్ దట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ అకాడమిక్ మెటీరియల్స్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టూడెంట్స్ అకాడమిక్ మెటీరియల్స్లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ స్టూడెంట్స్కి అకాడమిక్ మెటీరియల్స్పై దృష్టి సాధించే సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో క్లినికల్ అనాలిసిస్ ద్వారా ప్రూవ్ అయింది. ఓకేనా. Longer periods of break are clearly necessary to allow students to be successful in their studies. Students వాళ్ళ స్టడీస్లో సక్సెస్ కావడానికి లాంగర్ పీరియడ్స్ ఆఫ్ బ్రేక్ చాలా అవసరం. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్లో స్టూడెంట్స్ క్లాస్లో లెసన్స్ ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్తో వినాలి అంటే ఒకరికి రీక్రియేషనల్ టైం వాళ్ళకి రీక్రియేషనల్ టైం ఉండాలి.
అని చెప్పాం. సో ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాం. దీన్నే టాపిక్ సెంటెన్స్ అంటాం. మోర్ రిక్రియేషనల్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ బెటర్ కాన్సన్ట్రేషన్ ఆన్ లెసన్స్ ఇన్ క్లాస్. సో ఇది టాపిక్ సెంటెన్స్ అంటాం. సో ఏదైతే ఫస్ట్ సెంటెన్స్ ఉందో దీన్నే టాపిక్ సెంటెన్స్ అంటాం. సో ఇందులో మనం ఫస్ట్ సెంటెన్స్లో స్టూడెంట్స్ క్లాస్లో లెసన్స్ ఇంట్రెస్టింగ్గా కాన్సన్ట్రేషన్తో వినాలంటే వాళ్ళకి రీక్రియేషనల్ టైం అన్నది ఉండాలి అని చెప్తున్నాం. సో దాన్నే ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. Next, second one, as a matter of fact, a student who takes a break of more than 45 minutes constantly scores better on tests immediately following the break. It is further suggested by clinical analysis that physical exercise improves the ability of the students to focus on academic materials. So ఇక్కడ వరకు కూడా మనకి సపోర్టింగ్ సెంటెన్స్. సో నెక్స్ట్ సెంటెన్స్లో మనం ఏంటి టాపిక్ సెంటెన్స్ని సపోర్ట్ చేస్తూ కొన్ని ఫ్యాక్ట్స్ డీటెయిల్స్ని ఇవ్వటం జరిగింది. దాన్నే మనం సపోర్టింగ్ సెంటెన్స్ అంటాం. అండ్ ద లాస్ట్ సెంటెన్స్, లాంగర్ పీరియడ్స్ ఆఫ్ బ్రేక్ ఆర్ క్లియర్లీ నెససరీ టు అలౌ స్టూడెంట్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దేర్ స్టడీస్. సో ఇక్కడ కంక్లూడింగ్ సెంటెన్స్లో లాస్ట్ సెంటెన్స్లో మనం మెయిన్ ఐడియాని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్లో మెయిన్ ఐడియా ఏంటి, స్టూడెంట్ స్టడీస్లో సక్సెస్ అవ్వాలి అంటే లాంగర్ పీరియడ్స్ ఆఫ్ బ్రేక్ చాలా అవసరం అని. ముందు సెంటెన్సెస్లో కంక్లూడింగ్ సెంటెన్సెస్లో మీనింగ్ ఒకటే, కానీ మనం కంక్లూడింగ్ సెంటెన్స్లో డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేసాం. సో ఫస్ట్ సెంటెన్స్లో లాస్ట్ కంక్లూడింగ్ సెంటెన్స్లో రెండు మీనింగ్ ఒకటే, కానీ మనం లాస్ట్ కంక్లూడింగ్ సెంటెన్స్లో డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కంక్లూడింగ్ సెంటెన్స్. నెక్స్ట్, డెవలపింగ్ ఐడియాస్ అండ్ రైటింగ్ ఎ పారాగ్రాఫ్. There are three main stages are involved in writing a paragraph, namely pre-writing stage, writing stage and editing stage. So paragraph, developing ideas and writing a paragraph. So there are three main stages. Three main stages ఉన్నాయి టు రైట్ ఎ పారాగ్రాఫ్. ఒక మంచి పారాగ్రాఫ్ రాయాలంటే దానికి 3 మెయిన్ స్టేజెస్ ఉన్నాయి. ఏంటవి? ప్రీ రైటింగ్ స్టేజ్, రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్. What is pre-writing stage? Pre-writing is preparation process that you can complete before you actually write your paper, essay or summary. సో ప్రీ రైటింగ్ అనేది మీరు నిజంగా పేపర్, ఎస్సే ఆర్ సమ్మరీ రాయడానికి ముందు కంప్లీట్ చేయగల ప్రిపరేషన్ ప్రాసెస్. ముందుగా మనం రాసుకుంటాం కదా, ఏదైనా టాపిక్ గురించి అనుకుని నేను ఈ విధంగా రాయాలి అని ఒక పేపర్ ప్రిపేర్ చేసుకుంటాం, ఒక పేపర్ మీద రాసుకుంటాం, ప్రిపేర్ చేసుకుంటాం. దాన్నే మనం ప్రీ రైటింగ్ అంటాం. ఓకే, సో ఏమేం రాయాలి అని ఒక పేపర్ మీద ముందుగానే నోట్ చేసుకుంటాం. సో దాన్నే ప్రీ రైటింగ్ స్టేజ్ అంటాం. సో ప్రీ రైటింగ్ హెల్ప్స్ యూ ఆర్గనైజ్ యువర్ థాట్స్, ప్లాన్ యువర్ రీసెర్చ్ ఆర్ రైటింగ్ అండ్ క్లారిఫై యువర్ థీసిస్. సో ప్రీ రైటింగ్ మీ ఆలోచనలను ఆర్గనైజ్ చేయడానికి, మీ రీసెర్చ్ లేదా రైటింగ్ ప్లాన్ చేయడానికి, మరియు మీ థీసిస్ అంటే లాంగ్ ఎస్సైని క్లారిఫై చేయడానికి మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో there are 6 steps given below to form a mental picture. సో మీరు మైండ్లో కొన్ని పిక్చరైజ్ చేసుకోవచ్చు. సో ఏంటి ఆ థింగ్స్ ఏంటి, ఆ 6 స్టెప్స్ ఏంటి? థింక్ కేర్ఫుల్లీ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్. మీరు దేని గురించి రాయాలి అనుకుంటున్నారో దాని గురించి స్పష్టమైన ఆలోచన మీలో ఉండాలి. సో మీరు దేని గురించి అయితే రాయాలనుకుంటున్నారో దాని గురించి మీకు స్పష్టమైన ఆలోచన అన్నది మీకు ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, నౌ రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ ఇన్ యువర్ నోట్బుక్. ఒక నోట్బుక్లో మీరు రాసే టాపిక్ పై కొన్ని క్వశ్చన్స్, ఒకటి ఆన్సర్స్ మీరు నోట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, వాటి ఆన్సర్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఎలా రాస్తే బాగుంటుంది, ఏమేం రాయాలి, ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, రైట్ డౌన్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద టాపిక్. మీరు తీసుకున్న టాపిక్లో నిజాలు, ఫ్యాక్ట్స్ని నోట్ చేసుకోవాలి.
రైట్ డౌన్ యువర్ ఓన్ ఐడియాస్. మీ ఓన్ ఐడియాస్ ఏమైనా ఉంటే అవి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, చూస్ ద మెయిన్ ఐడియా ఫ్రమ్ ద ఐడియాస్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్. సో మీకు వచ్చిన ఆలోచనలో ఇంపార్టెంట్ ఐడియాని మీరు చూస్ చేసుకుని ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో మెయిన్ మనం పారాగ్రాఫ్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఐడియానే కదా మనం రాస్తాం. సో ఫస్ట్ దాని గురించి మీరు ఏం చెప్పాలి, మనం ఏం రాయాలి అన్నది ఇంపార్టెంట్ ఐడియాని ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th పాయింట్, ఆర్గనైజ్ యువర్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. మీ సొంత ఆలోచనలు మరియు వాస్తవాన్ని నిర్వహించండి. సో నెక్స్ట్ మీ ఆలోచనని, మీ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్ని రెండింటినీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో this is about 6 steps use in pre-writing stage. We use in pre-writing stage. Okay, next one, writing stage. Once you have a mental picture of a paragraph, you are ready to write the paragraph. So మీకు పారాగ్రాఫ్ మెంటల్గా పిక్చరైజ్ చేసుకున్న తర్వాత పారాగ్రాఫ్ రాయటానికి రెడీగా ఉంటారు కదా. సో వన్స్ మీరు మైండ్లో పిక్చరైజ్ చేసుకున్న తర్వాత మీరు రాయటం స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ద రైటింగ్ స్టేజ్. సో దీన్ని రైటింగ్ స్టేజ్ అంటాం. ఫాలో ద స్టెప్స్ గివెన్ బిలో ఎట్ దిస్ స్టేజ్. సో రైటింగ్ స్టేజ్లో మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి? లెట్ us see. Write the topic sentence, supporting sentences and closing sentence. ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటి? పారాగ్రాఫ్ రాసేటప్పుడు ముందు టాపిక్ సెంటెన్స్, తర్వాత సపోర్టింగ్ సెంటెన్స్, లాస్ట్లో క్లోజింగ్ సెంటెన్స్ అనేది రాయాలి. చూడండి, మనం సో ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్, కంక్లూడింగ్ సెంటెన్సెస్. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో అవి కంపల్సరీ మీరు రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు రాసేటప్పుడు ఇవి కంపల్సరీ ఉండాలి, ఈ 3 కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్, రైట్ క్లియర్ అండ్ సింపుల్ సెంటెన్సెస్ టు ఎక్స్ప్రెస్ యువర్ మీనింగ్. సో సెకండ్ స్టెప్ ఏంటి? మనం ఏదైనా పారాగ్రాఫ్లో ఏదైతే చెప్పాలనుకుంటామో క్లియర్గా ఇంకా సింపుల్ సెంటెన్సెస్లో ఉండాలి. సో ఏదైతే మనం పారాగ్రాఫ్లో చెప్పాలనుకుంటున్నామో అది సెంటెన్సెస్ ఎలా ఉండాలి? క్లియర్గా ఇంకా సింపుల్ సెంటెన్సెస్లో ఉండాలి. థర్డ్ స్టెప్, ఫోకస్ ఆన్ ద మెయిన్ ఐడియా ఆఫ్ యువర్ పారాగ్రాఫ్. థర్డ్ స్టెప్ ఏంటి? పారాగ్రాఫ్లో మెయిన్ ఐడియాపై ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, యూజ్ ద డిక్షనరీ టు ఫైండ్ ఎనీ వర్డ్స్ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. సో మన ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవసరమైతే డిక్షనరీలో వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసి యూస్ చేయొచ్చు. సో మీకు ఏమైనా వర్డ్స్ కావాలనుకుంటే అది డిక్షనరీ యూస్ చేసి మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రైటింగ్ స్టేజ్. సో రైటింగ్ స్టేజ్లో మనం ఈ స్టెప్స్ని మనం యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎడిటింగ్ స్టేజ్. At this stage, you check your paragraph for mistakes and correct them. సో ఈ స్టేజ్లో మనం రాసిన పారాగ్రాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. దేర్ మే బీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. సో దేర్ మే బీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి. ఏంటవి? సో ఫాలో ద స్టెప్స్ గివెన్ బిలో. చెక్ స్పెల్లింగ్. ఫస్ట్ వన్ ఏంటి? మనం రాసే వర్డ్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. సో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, చెక్ గ్రామర్ మిస్టేక్ ఉండొచ్చు. సో గ్రామర్ మిస్టేక్స్ అంటే మీరు ఆర్టికల్స్లో కానీ ప్రిపోజిషన్స్ కానీ ఇవి కరెక్ట్గా రాయకపోవచ్చు. సో ఇలాంటి గ్రామటికల్ మిస్టేక్స్ మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వన్, రీడ్ ద పారాగ్రాఫ్ అగైన్. ఒకసారి మీరు రాసిన పారాగ్రాఫ్ని మళ్ళీ చదవండి. సో అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ ఈ సెంటెన్స్ హ్యాస్ ఎ సబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఓకే, ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 5th పాయింట్, సీ ఇఫ్ యువర్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ అగ్రీ విత్ ఈచ్ అదర్.
సో సబ్జెక్ట్ వర్బ్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పర్సన్ ఆర్ ఏ థింగ్ అబౌట్ విచ్ వీఆర్ టాకింగ్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్నే మనం సబ్జెక్ట్ అంటాం. వర్బ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ యాక్షన్. సబ్జెక్ట్ చేసే పని వర్బ్ అంటాం. ఓకే, సో సబ్జెక్ట్ వర్బ్ రెండు సరైన పొజిషన్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, చెక్ ద వర్బ్ టెన్సెస్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్. సో సెంటెన్సెస్లో కరెక్ట్ టెన్స్లో ఉన్నాయా లేదా అని, సెంటెన్సెస్ కరెక్ట్ టెన్స్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. వర్బ్ టెన్సెస్ అంటే ఏంటి? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ప్రజెంట్ సెంటెన్సెస్లో మనం ప్రజెంట్ టెన్స్ పెడుతున్నామా లేదా, సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ప్రజెంట్ టెన్స్లో మనం పాస్ట్ టెన్స్ పెట్టామంటే అది రాంగ్. సో ప్రజెంట్ ఇప్పుడు జరిగేవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్, ఈ వర్బ్ టెన్సెస్ అన్నవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ దట్ ఈ సెంటెన్స్ మేక్ సెన్స్. ప్రతి సెంటెన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి. ప్రతి సెంటెన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ editing stage. So 3 stages. One is pre-writing stage, writing stage and editing stage. సో ఈ మూడు మీకు కంపల్సరీ తెలియాలి. పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఇవి కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఐడియాస్. ఓకే, I hope you understood. Thank you. So if you have any doubts, you can ask me. Thank you.